చూసినట్లయితే ఈ 124వ సంకీర్తనలో మనం చూస్తే ఇది కూడా దావీదు భక్తుడు రచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు భక్తుడు ఈ సంకీర్తన రచిస్తూ ఇది కూడా యాత్రలో ఉండి ఆయన రచించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సంకీర్తన అర్థం ఏంటంటే మన పితరులైన ఇశ్రాయేలు జనాంగము మోషే గారు నడిపించేటప్పుడు ఏ విధంగా వారిని నడిపించేటప్పుడు ఏ విధంగా దేవుడు సహాయపడ్డాడో, ఏ విధంగా దేవుడు వారికి సహాయం చేశాడో, మరి ఇవన్నీ కూడా చక్కగా ఈ సంకీర్తన ద్వారా బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ 124వ సంకీర్తన మొట్టమొదటి వచనంలో మనం కానీ చూసినట్టుగైతే, మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని యెడల వారి ఆగ్రహము మనపైకి రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని యెడల వారు మన ప్రాణముతోనే మృంగివేసియుందురు. చక్కగా ఈ మొట్టమొదటి 1, 2, 3 చరణాల్లో మనం చూసినట్లయితే, మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని యెడల, ఇశ్రాయేలు జనాంగాన్ని మన పితరులైన మరి ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని మోషే గారు నడిపిస్తూ ఉన్న సమయంలో మరి చక్కగా నడిపిస్తూ ఉన్నాడు. నడిపిస్తూ ఉన్న సమయంలో ఎర్ర సముద్రం వరకు వచ్చినప్పుడు ముందు చూస్తే సముద్రం అన్నది, వెనక చూస్తే శత్రు సైన్యం ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ముందు చూస్తే సముద్రం ఉంది, భయంకరమైన సముద్రము, ఎటు పోయేదానికి దారి లేని పరిస్థితి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వెనక చూస్తే శత్రు సైన్యము, ముందుకు వెళ్ళేదానికి లేదు, వెనక్కి వచ్చేదానికి లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితులలో దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే వారు దేవుని సంబంధులుగా ఉన్నారు కనుక, వారు దేవుని మాటలు వింటున్నారు కనుక, వారు దేవుని ఆలోచనతో నడుస్తూ ఉన్నారు కనుక, వారు దేవుని ప్రేమలో కొనసాగుతూ ఉన్నారు కనుక, దేవుని ఆలోచన చొప్పున భయభక్తులకి నడుస్తూ ఉన్నారు కనుక మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ఎందుకు ఆలోచిస్తూ ఉన్నావు మోషే? ముందు సముద్రం ఉందని నువ్వు బాధపడుతూ ఉన్నావా? వెనక నువ్వు శత్రు సైన్యం వస్తుందని నువ్వు బాధపడుతూ ఉన్నావా? నీ చేతిలో ఉన్న కర్రను సముద్రం మీద చాపు అని మోషే గారికి దేవుడు మాట మరి సెలవిచ్చినప్పుడు వెంటనే దేవుడు మరి మాట ప్రకారము ఆ ఎర్ర సముద్రాన్ని చీల్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆరిన నేల ఏ విధంగా కనబడిందో మన జీవితంలో కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భయంకరమైన పరిస్థితులు మన ముందు ఉన్నప్పుడు, కష్టాలు, శ్రమలు, వేదనలు, దుఃఖము, అననుకూల పరిస్థితులు మన ముందు ఉన్నప్పుడు మనము దేవునిని మర్చిపోతూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత కష్టకాలంలో కూడా, అంత శ్రమల కాలంలో కూడా, భయంకరమైన పరిస్థితుల మధ్య నుండి కూడా దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా అంతే. దేవుని సన్నిధిలో మనం బ్రతుకుతూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చిన్న కష్టాలు వచ్చినప్పుడు, చిన్న శ్రమలు వచ్చినప్పుడు, చిన్న అననుకూల పరిస్థితులు కలిగి ఉన్నప్పుడు ఎక్కడ కూడా భయపడకుండా దేవుని మీద ఆధారపడే ఆలోచన నీకు ఉన్నట్టుగైతే, ప్రియమైనటువంటి ఎంత భయంకరమైన సిచ్యువేషన్ అయినా సరే దేవుడు దానిన్నిటినీ కూడా సరి చేయగలిగిన దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే అంటూ ఉన్నాడు, మోషేతో అంటున్నాడు దేవుడు, మోషే నీ కర్ర సముద్రం మీద చాపినప్పుడు ఆరిన నేల కనపడుతుంది, ఆరిన నేలలో నుండి మీరు నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోతారని మోషే గారు చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటిది నీ జీవితంలో, నా జీవితంలో కూడా కష్టాలు ఎదురైనప్పుడు, శ్రమలు ఎదురైనప్పుడు నువ్వు కానీ దేవుని వైపు చూసి ప్రార్థించగలిగే తండ్రిగా నువ్వు ఉన్నట్టుగైతే నీ శ్రమలను దేవుడు మరి బయటికి తీసుకురాగలడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ కష్టాల నుండి, శ్రమల నుండి, దుఃఖం నుండి, అనుకూల పరిస్థితుల నుండి దేవుడు బయటికి తీసుకురావాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన అందుకని అంటున్నాడు, మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు
తోడై ఉండని ఎడల మనం ఏమైపోతాం అని ఒక ప్రశ్న వేసుకుంటూ ఉన్నాడు తన జీవితంలో. ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. మనం కూడా దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, దేవునితో నడుస్తూ ఉన్న మనం కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి. కష్టం వచ్చిందా, శ్రమ వచ్చిందా, నా దేవుడు నన్ను తోడుగా ఉన్నాడు, నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నా దేవుడు నన్ను ప్రేమిస్తాడు, నా దేవుడు నన్ను ఆదరిస్తాడు, నా దేవుడి దగ్గరికి వెళ్తే నేను ఒక మంచి ఆశీర్వాదం పొందుకుంటానని ఒక మంచి ఆలోచనతో నువ్వు దేవుని సన్నిధిలో నడవగలిగితే ప్రేమైనటువంటి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మన పితరులను రక్షించిన దేవుడు, మన పితరులను మరి బయటకు తీసుకువచ్చిన దేవుడు, మన పితరులను మరి రక్షించిన దేవుడు నిన్ను నన్ను కూడా ఎందుకు రక్షించడని దేవుడు తెలియజేస్తా. అందుకని అంటున్నాడు, వారి ఆగ్రహము మన పైన రగులుకున్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మన ప్రాణములతోనే మృంగివేసి ఉందురు. భయంకరమైన పరిస్థితుల మధ్య నుండి మనము వెళుతూ ఉన్నప్పుడు ఆ ఎర్ర సముద్రం కానీ చేరకపోతే, ఆ ఎర్ర సముద్రం కానీ దారి ఇవ్వకపోతే మన పరిస్థితి ఏంటి అని వాళ్ళు ప్రశ్నించుకుంటూ ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, అయితే దేవుడు నమ్మిన బిడ్డలను ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టనని దేవుడు చెబుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, ఎంత కష్టం వచ్చినా సరే, ఎంత శ్రమ వచ్చినా సరే, ఎంత అననుకూల పరిస్థితులు వచ్చినా సరే, ఎంత ఆవేదన వచ్చినా సరే, ఎంత దుఃఖం వచ్చినా సరే, ఎంత భయంకరమైన పరిస్థితుల మధ్యలో నడుస్తూ ఉన్నా సరే, ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుడు నిన్ను ఎన్నడూ కూడా చేయబడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎప్పుడు కూడా కష్టాల నుండి దేవుడు నిన్ను విడిచిపెట్టిన దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత చరణం మనగా చూస్తే, జలములు మనలను ముంచివేసి ఉండును, ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండును, ప్రవాహములుగా ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండును అని ఇశ్రాయేలీయులు అందురుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలతో ఉన్న మనము, దేవుని సంకల్పము చొప్పున నడుస్తూ ఉన్న మనము, దేవునితో నడుస్తూ ఉన్న మనము, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన పితరులు ఏ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారో, మన పితరులు ఏ విధంగా సంభాషించుకుంటూ ఉన్నారో, మన పితరులు ఏ విధంగా రక్షించబడుతూ ఉన్నారో, మన పితరులు ఏ విధంగా దేవుని చేత రక్షించబడ్డారో చక్కగా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ మాట్లాడుకుంటున్నారు, జలములు మనలను ముంచివేసి ఉండును, ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండును, ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండును అని ఇశ్రాయేలీయులు అందురుగాక. దేవుడు గాని మనకు సహాయం చేయకపోతే, దేవుడు గాని మనల్ని ఆదరించకపోతే, దేవుడు గాని మనల్ని ప్రేమించకపోతే, ఆ దేవదేవుడు మనగా దిగి రాకపోతే, ఆ దేవదేవుడు మన పక్షాన ఉండకపోతే, ఆ దేవదేవుడు మన పక్షాన నిలబడకపోతే, ఈ జలాలు మనల్ని ముంచివేసేయి అని వారు అనుకుంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక రకంగా దేవుని స్తుతిస్తూ ఉన్నారు, ఒక రకంగా దేవుని ఆరాధిస్తూ ఉన్నారు, ఒక రకంగా దేవుని ప్రేమిస్తూ ఉన్నారు, ఒక రకంగా దేవుని చేత వారు కీర్తించబడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే శ్రమల్లో ఉన్న నీవు, కష్టాలలో ఉన్న నీవు, దుఃఖంలో ఉన్న నీవు, అనుకూల పరిస్థితుల మధ్య ఉన్న నీవు, భయంకరమైన కష్టాలలో ఉన్న నీవు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు కానీ నీకు తోడై ఉండకపోతే నువ్వు జీవితం ఏమైపోతో చక్కగా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. మన పితరులు అంటున్నారు, మనకు దేవుడు తోడై ఉన్నాడు ఎడలా ఈ శ్రమల నుండి బయటకు వచ్చేవాళ్ళమా, ఈ కష్టాల నుండి బయటకు వచ్చేవాళ్ళమా, ఈ సముద్రం నుండి బయటపడేవాళ్ళమా, వెనక శత్రు సైన్యం మనల్ని ముంచి వేసేది కదా, వెనక శత్రు సైన్యం మన ప్రాణాలు తీసివేసేది కదా అని అనుకుంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీతో నాతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేవుని తోడుగా నువ్వు కానీ జీవించినట్టుగైతే, నువ్వు దేవుని తోడుగా నువ్వు నడిచినట్టుగైతే, నువ్వు దేవుని తోడుగా నువ్వు ప్రేమ కలిగి నువ్వు కానీ ముందుకు సాగినట్టుగైతే, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అనుకూల పరిస్థితుల మధ్య నువ్వు జీవించిన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అన్నిటి నుండి దేవుడు నిన్ను
విడిపించగలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎంత కష్టమైన రావచ్చు ఈ లోకంలో, ఎన్ని శ్రమలైనా రావచ్చు ఈ లోకంలో, భయంకరమైన సిచ్యువేషన్ రావచ్చు, ఎవరు అసాధ్యము కానిదంటూ అనేక మంది చెప్పుకోవచ్చు, కానీ దేవునికి మాత్రము సాధ్యమే అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎవరు చేయలేని పని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి తన ప్రజలందరినీ కూడా ఆదరికి నడిపించిన దేవుడు. ఆ చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు నిన్నెందుకు ఆదరించడు, నిన్నెందుకు ప్రేమించడు, నిన్నెందుకు దేవుడు మరి ఇవన్నీ మర్చిపోతూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించుకున్నట్టుగైతే ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం కూడా దేవునితో నడిచే వాళ్ళంగా మనగా ఉన్నట్టుగైతే దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, దేవుడు నిన్ను ఆదరిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత చూస్తే వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతిమంతులుగాక, పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాండ్ర ఊరి నుండి తప్పించుకొని ఉన్నది. ఊరి తెంపబడిను, మనము తప్పించుకొని ఉన్నాము. ఎంతగా దేవుణ్ణి స్తుతిస్తున్నారంటే, వారి కష్టాల నుండి బయటకు వచ్చినప్పుడు, శ్రమల నుండి బయటకు వచ్చినప్పుడు, అనుకూల పరిస్థితుల నుండి బయటకు వచ్చినప్పుడు దేవుడిని ఎంతగా వారు స్తుతిస్తూ ఉన్నారంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన మేళ్లను వారు మర్చిపోలేదు, దేవుడు చేసిన కార్యాలను మర్చిపోలేదు, దేవుడు చేసిన అద్భుతాలను మర్చిపోలేదు, దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాలను వారు మర్చిపోకుండా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుడు చేసిన మేళ్లను మనము మరి మర్చిపోతూ, దేవుడు చేసిన కార్యాలను మనం మర్చిపోకుండా దేవుడిని స్తుతించగలిగినట్లయితే దేవుడు బహుగా నిన్ను ఆదరిస్తాడు, బహుగా నిన్ను ప్రేమిస్తాడు, బహుగా నిన్ను ఉన్నతమైన స్థితిలో దేవుడిని ఉంచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకనే మన పితరులు దేవుడిని ఏ విధంగా స్తుతిస్తున్నారంటే, వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందుగాక. ఎంత గొప్ప దేవుడు! వెనక శత్రు సైన్యం వస్తా ఉంది. ఆ శత్రు సైన్యము చేతిలో మనం గాని మన పడ్డట్టుగైతే ముందు సముద్రం గాని చీలకుండా ఉంటే, ఈ భయంకరమైన సముద్రం దారిగా చేయకుండా ఉంటే శత్రు సైన్యం వచ్చి మనల్ని అందరినీ చంపేసేవాడు కదా. ఎంత గొప్ప దేవుడు మన ప్రాణాలను రక్షించాడని దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవుడిని స్తుతించగలిగితే, నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి మనం కూడా దేవుడిని ఆరాధించగలిగితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ఇంకా బహుగా దేవుడు ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచేదానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా అందుకని అంటున్నాడు, పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాండ్ల ఊరి నుండి తప్పించుకుని ఉన్నది. ఊరి తెంపబడిను, మనము తప్పించుకుని ఉన్నాము. భూమి ఆకాశంలో సృజించిన యెహోవా నామములనే మనకు సహాయము కలుగుచున్నది. ఈ లోకములో ఏ నామము వలన కూడా సహాయం లేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఏ నామము వలన కూడా సహాయం లేదు, కానీ ఆ పరిశుద్ధుడైన దేవుడి నామము వల్లనే, ఆ పరిశుద్ధుడైన దేవుడి రక్తము వల్లనే, ఆ పరిశుద్ధుడైన దేవుడి నామము వల్లనే స్తుతి కలుగుతుందని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన పితరులు కూడా అంటూ ఉన్నారు, ఈ మధ్యాహ్న కాల సమయంలో మన పితరులు అంటూ ఉన్నారు, పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాండ్ల ఊరి నుండి తప్పించుకుని ఉన్నది. ఊరి తెంపబడిను, మనము తప్పించుకుని ఉన్నాము. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వల్లనే మనకు సహాయము కలిగింది. ఈ లోకములో మనుషులు చేయలేని పని అది, ఈ లోకములో బంధువులు చేయలేని పని అది, ఈ లోకంలో మన అనేక మంది స్నేహితులు ఉండవచ్చు, స్నేహితులు చేయలేని పని దేవుడు మనకి చేశాడని దేవుడిని స్తుతిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడిని ఆరాధిస్తూ ఉన్నారు, దేవుడిని ప్రేమిస్తూ ఉన్నారు. దేవుడి కార్యాలను వారు ఒక ఉన్నతమైన స్థితిలో వారు కొనియాడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా మన జీవితంలో దేవునితో మనగా నడిచినట్టుగైతే, దేవునితో మనం ముందుకు సాగగలిగినట్టుగైతే, దేవుని ఆలోచన చొప్పున నడిచినట్టుగైతే, నీకెన్ని కష్టాలు ఉన్నా, నీకెన్ని
శ్రమలో ఉన్నా, నీకెంత దుఃఖమున్నా, నీకెంత అనుకూల ప్రాబ్లమ్స్ ఉన్నా, నీకెంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, కొంచెం విచారంతో ఉన్నా సరే అన్నింటినీ కూడా దేవుడు ఎందుకు విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే మన పితరులు అంటూ ఉన్నారు చక్కగా దేవుడు మాటలు, భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుతుంది. ఈ లోకములో అలాంటి దేవుడిని మనము ఎన్నుకొని, అలాంటి దేవుడితో నడుస్తూ ఉన్న మనము, అలాంటి దేవుడితో ఏకీభవించి ముందుకు సాగుతూ ఉన్న మనము, మన కష్టాల్లో, శ్రమలు, దుఃఖము, వేదన, ఆవేదన అంతా కూడా ఆయన మీద వేసినట్టుగైతే దేవుడే మనకు సహాయం చేస్తాడు. దేవుడే మనల్ని ప్రేమిస్తాడు. దేవుడి యొక్క ఉన్నతమైన స్థితిలో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్లో, మన సంఘాన్ని, ప్రతి ఒక్క బిడ్డను దేవుడు ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా పరలోకపు గొప్ప తండ్రి,